బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఏపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఢిల్లీలో బీసీ బిల్లుకు బీజేపీ నేతలు మోకాలు అడ్డుతున్నారని ఆరోపించారు. హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. రాగానే రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో బిల్స్ ఇనిషియేట్ చేయడం జరిగింది. 3 చట్టాలు చేసుకోవడం జరిగింది. 2 మొదటగా చట్టాలు చేసి గవర్నర్ పంపితే గవర్నర్ కేంద్రానికి పంపడం జరిగింది. కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్నాయి. బీజేపీ నాయకులు అసెంబ్లీలో ఓటేశారు, కానీ కేంద్రానికి వచ్చేసరికి మొఖాలు అడ్డేసి దాన్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ ఫలాల్ని అందకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీసీలో చెప్పుకున్నటువంటి ఈటల రాజేందర్ కానీ, బండి సంజయ్ కానీ, అరవింద్ కానీ ఈ అంశంలో ఎందుకు ముందుకు పోవట్లేదు, ఎందుకు వారు మా మోడీని కలవట్లేదు ప్రజలు ఆలోచించుకోవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ కూడా వారితో తోడై ఈ రిజర్వేషన్ ఆపే ప్రయత్నంలో భాగమైనారు. సుప్రీంకోర్టులో దాని పిటిషన్ అవకాశం ఉంది. రిజర్వేషన్ విషయంలో కట్టుబడి ఉన్నాం. అంతిమంగా రిజర్వేషన్ సాధించుకున్న తర్వాత లోకల్ బాడీ ఎన్నికలకు పోవాలని కృతనిస్తుంది.